ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో శ్రీశైలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జేపీలో 175 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామంటున్న శిల్పా చక్రపాణిరెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీశైలం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుండి స్పందన వస్తుంది. మొదటిగా మీరే నామినేషన్ దాఖలు చేశారు కదా, ఎట్లా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రెండవసారి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా, నాకు రెండోసారి టికెట్ ఇచ్చినందుకు. అదేవిధంగా మేము ఎవరిని పిలవలే, మేము మామూలు సింపుల్ నామినేషన్. మాది తెలిసినామంటే మీకు తెలుసు, బస్సు యాత్ర అనేటువంటి అది బద్దాలు అవుతుంది. ఏమాత్రం ఏమున్నానుగా సింపుల్గా పిలిస్తేనే ఇన్ని వేల మంది వచ్చారు అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కాపాడతాయి. ప్రతి పేద కుటుంబం తలుచుకుంటా ఉన్నారు. మేము జగనన్న ఎప్పుడెప్పుడు జగనన్నకి వేయాలా, జగనన్న సీఎం చేసుకోవాలా, ఈ రాష్ట్రం లేకపోతేనా అతలాకుతలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆసరా కానీ, చేయూత కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎన్నో రకాలైన స్కీమ్స్ ఈరోజు ప్రజలకు అండగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా తథ్యం జగన్మోహన్ రెడ్డి 175 కొట్టబోతా ఉన్నాం. ప్రతి ప్రజల మధ్యలో ఉంది. వీళ్ళంతా డూపు, తెలుగుదేశం లేదు. ఈరోజు అద్భుతంగా ఉంది స్పందన చూస్తూ ఉన్నాం. బీజేపీ ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం మూకుమ్మడిగా వచ్చినా, ఒక సింహం సింగల్గా వచ్చిన ఒకటి, 3 ఏకమై వచ్చిన ఒకటి, తప్పకుండా విజయం సాధిస్తాం. బ్రహ్మాండమైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175కు 170 సాధిస్తాం. ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలకు ఎంతో మేలు చేశాము. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడా ఈ యొక్క సంక్షేమ ఫలాల ద్వారానే ప్రజలు తమని మరొకసారి ఎన్నుకుంటారని, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలిచి చూపిస్తామంటూ శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా. కడపలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి అభ్యర్థులు తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా మరోసారి భారీ మెజారిటీతో గెలుస్తారని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ప్రతిపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు. ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. ఫలానా చోట కబ్జా చేశారని చూపించమని సవాలు విసురుతున్నారు. ఈ నెల 24న నామినేషన్ వేస్తానంటున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు 3వసారి అభ్యర్థిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కడపలో జరిగింది, ప్రస్తుతం కడపలో ఎటువంటి పల్స్ కనిపిస్తుంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకవైపు చూస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇక్కడ మీకు పల్స్ ఏ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ ప్రజలు ఏమంటూ ఉన్నారు? డెఫినెట్గా ఈరోజు ప్రజల నాడి మనం చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి అధికారంలోకి రావాలి, జగనన్న మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అదే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అనేక ప్రభుత్వాల్ని చూశారు, అనేక ముఖ్యమంత్రుల్ని చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు వాడు చూడలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు కడప నగరాన్ని మరి ఈరోజు అభివృద్ధి వైపుకు మరి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా భావించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడింది. మీకు అపోజిషన్గా మాధవిరెడ్డి నిల్చున్నారు, ఆమె నాన్ లోకల్. సో ఇదంతా కూడా మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలందరూ కూడా స్థానిక నాయకుడిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే స్థానిక నాయకుడు అందుబాటులో ఉండే నాయకుడు. ఎవరు మనకు అందుబాటులో ఉంటారన్నది ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మరి 10 సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను. మరి వాళ్ళ సమస్యలు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి ఆ సమస్య పరిష్కరించే దిశలో నా అడుగులు పడ్డాయి. అయితే కొన్ని ఆరోపణలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అంజద్ బాషా కబ్జాలు చేస్తున్నాడు, ఏ ప్లేస్ కనిపించినా కానీ ఆ ప్లేస్ కబ్జా చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు కూడా కలిసి చేస్తూ ఉన్నారు, దానికోసమే స్పెషల్గా ఒక రూమ్ను కూడా, ఒక ఆఫీస్ స్పేస్ను కూడా క్రియేట్ చేసుకున్నారని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇవన్నీ కూడా ఆధారం లేని ఆరోపణలు, నిరాధార ఆరోపణలు. మరి ఇవాళ ఒకటే, నేను ప్రతి సందర్భంలో కూడా
వాళ్ళ భార్య భర్తలకు నేను సవాలు విసిరినాను. మీరు ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గాన్ని తెచ్చుకొని సుమారుగా 7-8 నెలల నుంచి మీరు పనిచేస్తున్నారు. మరి ఈ 7-8 నెలల తరఫు నుంచి మీరు అమ్జద్ బాషా అనే వ్యక్తి అదో ఫలానా ఈ సెంట్ స్థలము కబ్జా చేశాడని మీరు సాక్ష్యాధారాలతో నిరూపణ చేశారా? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అమ్జద్ బాషా అనే వ్యక్తి ఈ కడప నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు అమ్జద్ బాషా గారి మనస్తత్వం ఎలాంటిదో. ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా అవాస్తవాలన్నీ అవన్నీ నిరాధారాలను కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఇక్కడ కడప ప్రజలకు మరింత అభివృద్ధి చేస్తామని కూడా అమ్జద్ బాషా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, కడప నుంచి.